మరి యూకేలో మోదీ లేరు, బీజేపీ లేదు. అయినా అక్కడ స్థానిక క్రైస్తవులకు ముస్లింలకు మధ్య ఈ ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకప్పుడు సగం ప్రపంచాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు తమ సొంత దేశంలోనే తమ గుర్తింపు కోసం, స్వేచ్ఛ కోసం రోడ్డెక్కారంటే మీరు నమ్ముతారా? అవును, ఇప్పుడు యూకేలో ఎక్కడ చూసినా యునైట్ ది కింగ్డమ్ పేరిట భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. దేనికోసం అంటే ఇతర దేశాల నుండి వస్తున్న విపరీతమైన వలసలు మరియు అక్కడ పెరుగుతున్న ఇస్లామీకరణకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా బ్రిటన్ లో పరిస్థితులు చాలా మారిపోయాయి. తమ బ్రిటిష్ సంస్కృతి, జాతీయ గుర్తింపు మరియు విలువలు ఎక్కడ కనుమరుగైపోతాయో అని అక్కడి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. తమ దేశాన్ని తాము కాపాడుకోవడానికే ఇలా రోడ్డెక్కామని వారు చెబుతున్నారు. అయితే ఇక్కడే మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన దగ్గర ఏ చిన్న మత ఘర్షణ జరిగినా లేదా వివాదం వచ్చినా వెంటనే ప్రధాని మోదీనో లేక బీజేపీనో విమర్శిస్తుంటారు కదా. మరి యూకేలో మోదీ లేరు, బీజేపీ లేదు. అయినా అక్కడ స్థానిక క్రైస్తవులకు ముస్లింలకు మధ్య ఈ ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి బాధ్యులెవరు? అంటే సమస్య రాజకీయ నాయకులతో కాదు. ఒక దేశంలోకి మితిమీరిన వలసలు వచ్చి అక్కడి స్థానిక సంస్కృతిని డామినేట్ చేయాలని చూసినప్పుడు ఇలాంటి ఘర్షణలే వస్తాయని ఈ నిరసనలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని కొందరు సమాజాన్ని విడదీసే ప్రయత్నం అంటుంటే మరికొందరు మాత్రం తమ ఉనికిని కాపాడుకునే పోరాటం అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక మీకేమనిపిస్తుంది? బ్రిటిష్ ప్రజల ఆందోళనలో న్యాయం ఉందంటారా? వలసల వల్ల ఒక దేశ సంస్కృతి నిజంగానే ప్రమాదంలో పడుతుందా? ఈ సున్నితమైన అంశంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో పంచుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్.